Praise the Lord. Praise the Lord. Praise the Lord, brother. Praise the Lord. Okay, okay. Can you hear me, brother? Yeah. Yes, brother. Yes, brother. Okay, okay. We have been studying about the second coming of our Lord Jesus Christ. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించినటువంటి సంగతుల్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. In the last weeks, we considered many events that would take place prior to the coming of our Lord Jesus. మనము మరి గడిచిన కాలంలో ప్రభువు రాకడకు ముందుగా జరిగేటువంటి కొన్ని సన్నివేశాలని సంఘటనల గురించి ధ్యానం చేస్తూ వచ్చాము. One prophecy about the end days is that there will be perilous times in the last days. మరి అంత్య దినాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రవచనం ఉంది. అదేంటంటే అంత్య దినములో అపాయకరమైనటువంటి కాలంలో వచ్చును అని. Tough days or days of great difficulty is what is predicted. కాబట్టి అంత్య దినాల్లో చాలా భయంకరమైన దినాలు, కఠినమైన దినాలు అనేటువంటి విషయాల్ని ప్రవచనాత్మకంగా ముందుగానే రాయబడ్డాయి. It will be characterized by apostasy. Apostasy means falling away from faith. ఇది ఎలాగా చెప్పబడుతుందంటే భ్రష్టత్వము సంభవిస్తుంది అనే విధంగా చెప్పబడుతుంది. And there will be wickedness and moral decline. భయంకరమైనటువంటి క్రూరత్వము, చెడుతనము, అదే విధంగా నైతిక పతనం అనేది అంత్య దినాల్లో జరుగుతూ ఉంది. 2 Timothy chapter 3 is a prophecy concerning the last days. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయంలో మరి అంత్య దినాల గురించినటువంటి ఆ యొక్క ప్రవచనాత్మకమైన మాటలు రాయబడి ఉన్నాయి. That chapter is actually an alarming chapter. ఈ అధ్యాయము మనకి ఒక హెచ్చరికగా ఉండేటువంటి అధ్యాయము. Today let us study that chapter. ఈ రోజున మనం ఆ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. There are only రెండో పత్రిక 3వ అధ్యాయం. First let us read verses 1 to 9. మొదటిగా 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచన భాగాల్ని మనం చదువుదాం. నేను చదువుతాను. అంత్య దినములో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారేలే ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన ద్రాక్ష వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకము ఎలాగ తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. Mute, brother. Mute. You are in mute. The chapter opens with this verse, but know this, that in the last days perilous times will come. ఈ అధ్యాయము ఎలా ప్రారంభించబడిందో మనం చూస్తే అంత్య దినములో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. So this is something that we believers should know. అంటే మన విశ్వాసులైనటువంటి వారు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. We need to be aware of this. ఈ విషయాలు కింద విషయాల గురించినటువంటి విషయాల పట్ల కొంత అవగాహన మనకి అవసరమై ఉన్నది.
what we should know that perilous times will come. మనం ఏం తెలుసుకోవాలి అంటే అపాయకరమైనటువంటి దినములు లేకపోతే కాలములు వచ్చునని తెలుసుకోవాలి. Perilous means dangerous or fearful or difficult times will come. అపాయకరమైన కాలములు లేదా భయంకరమైనటువంటి కాలములు కష్టకరమైనటువంటి కాలములు వస్తాయని మనం గ్రహించాలి. So in the following verses until verse 9, a description of these perilous times is given. తర్వాత 2వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే వాటి గురించినటువంటి వివరణ, అపాయకరమైన కాలంలో గురించినటువంటి వివరణ ఏ విధంగా ఉండబోతుందని కింద ఇవ్వడం జరిగింది. When we studied about the second coming of Jesus, we studied that there will be many signs prior to the coming of Jesus. మనం యేసుక్రీస్తు వారి రాకడ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి గుర్తులు లేకపోతే అనేక రకమైన సూచనలు జరుగుతూ ఉన్నాయని మనం వింటూ వస్తూ ఉన్నాం. Among those we saw the signs that is about natural calamities, about pandemics, about famines, about wars, about rumors of wars. అలాంటి సూచనల్లో మనం చూస్తూ వచ్చాము. మరి అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తెగుళ్ళు రావడము, ఇంకా యుద్ధమును గురించినటువంటి వార్తలు, అలాంటి విషయాలు ఎన్నో జరుగుతాయని అవి సూచనలుగా మనం గమనిస్తూ వచ్చాం. The interesting thing here is that the times are perilous not because of any of such calamities. అయితే ఇక్కడ అపాయకరమైన కాలములు అని అంటున్నాడు కదా. మరి అపాయకరమైన కాలములు అంటే ఏదో తెగుళ్ళు చేతనో, భూకంపాలో, యుద్ధాలు అలాంటి అపాయకరమైన కాలాలు కాదు, కానీ ఇవి వేరే రకమైన ప్రత్యేకంగా గుర్తింపు కలిగిన అపాయకరమైన కాలములు. All such things will happen in the end days, but here the peril is not related to any of these. అయితే ఇవన్నీ కూడా అంత్య దినాల్లో కరువులు, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇవి అలాంటివి కాకుండా మరొక రకమైనటువంటి అపాయకరమైన కాలములుగా ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్పడం జరుగుతుంది. It is interesting to note that the peril is related to people. ఇక్కడ అపాయకరమైన కాలములు, అపాయకరమైన పరిస్థితులు అంటే ఇది ఏదో ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలకు సంబంధించినది కాదు, కానీ ఇది వ్యక్తులకు సంబంధించింది, మనుషులకు సంబంధించినటువంటి విషయాలుగా ఉన్నవి. The character and the manner of life of the people is what causes the peril. ఇక్కడ అపాయకరమైనది ఏంటి అంటే మనుషుల యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవన విధానము చాలా భయంకరంగా లేకపోతే అపాయకరంగా ఉంటూ ఉంది. So the first part of this chapter is a description of the character of the people which causes the peril. మొదటి భాగంలో మనం చూస్తే ఈ అధ్యాయంలో మరి ప్రజల యొక్క ఆ యొక్క లక్షణాలు లేకపోతే వాళ్ళ ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉన్నవి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. And the second part of the chapter is an exhortation to all believers in the context of these dangerous times. రెండవ భాగంలో మనం చూస్తే మరి ఇలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో విశ్వాసులు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి హెచ్చరిక సంబంధించినటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం. First we will consider the description and then we will go to the exhortation. కాబట్టి మనం మొదటిగా ఈ యొక్క వివరణ, అపాయకరమైనటువంటి పరిస్థితుల గురించినటువంటి వివరణ గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత మరి విశ్వాసులకు ఉన్నటువంటి హెచ్చరికలు ఏమున్నాయో వాటిని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. The description has two parts and also the exhortation has two parts. ఇక్కడ వివరణ కూడా రెండు భాగాలుగా ఉంది. అదేవిధంగా హెచ్చరికలు కూడా రెండు భాగాలుగా మనం తీసుకుందాం. So in the description, first we can see the characteristics of the people in the last days. ఇక్కడ వివరణలోకి వస్తే, అపాయకరమైన కాలం గురించినటువంటి వివరణలోకి వస్తే మరి అంత్య దినాల్లో ప్రజల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయో మనకి కనిపిస్తుంది. The first 5 verses, that is what is given. ఇక్కడ మొదటి 5 అధ్యాయాలు ఈ విషయాల గురించే ప్రస్తావన ఉంది. Yeah, from verse 2 onwards, for men will be lovers of themselves, lovers of money, boasters, proud, blasphemers,
disobedient to parents, unthankful, unholy, unloving, unforgiving, slanderers, without self-control, brutal, despisers of good, traitors, headstrong, haughty, lovers of pleasure rather than lovers of God. ఇక్కడ రెండో విషయం నుంచి కూడా మనం చూస్తే మనుషులు ఎలా ఉంటున్నారని వివరణ ఇవ్వబడింది. ఏంటంటే స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకమలాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. So there are 19 characteristics mentioned about the character of the people. ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలు 19 రకాల మనుషులు ప్రవర్తిస్తారని చెప్పడం జరుగుతుంది. So that says that the people will be people living in these times lovers of themselves. So they will be selfish and they will be greedy and they will be proud. అంటే అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారు అంటే మనుషులు స్వార్థ ప్రియులు, అంటే వారి గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటారు. తర్వాత డబ్బును ఎక్కువగా ప్రేమించే వారిగా ఉంటారు. ఇంకా చాలా గర్వాంధులుగా కూడా ఉంటారు. They will be boasters, people who boast about many things, and they will be blasphemers, means they will be evil speakers. Their speech will be abusive and insulting. అంటే వాళ్ళు దింకమలాడేవారుగా, డబ్బాలు కొట్టుకునే వాళ్ళుగా ఉంటారు. తర్వాత దోషకులుగా ఉంటారు, అంటే ఎప్పుడు బూతులు మాట్లాడడం, లేకపోతే చెడ్డ చెడ్డ విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. They are disobedient to parents. వాళ్ళు తల్లిదండ్రులకి అవిధేయతని చూపిస్తూ కనబరుస్తూ ఉంటారు. Unthankful. కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. Unholy, means they don't give any importance to holy living. పరిశుద్ధమైన జీవిత విధానానికి ఏమాత్రం కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకుండా అపవిత్రమైన జీవితంలో జీవిస్తూ ఉంటారు. Unloving, unforgiving. అంటే ప్రేమ లేని వారిగా ఉంటారు, లేకపోతే క్షమించలేనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. And they are slanderers. Slanderers means they are people who spread false and malicious reports. వాళ్ళు ఎప్పుడు కూడా మరి తప్పుడు సమాచారాన్ని ఇచ్చేటువంటి వేరే వాళ్ళ మీద చాడీ చెప్పేటువంటి బూతులు మాట్లాడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. They have no self-control. వారికి మరి ఆశా నిగ్రహం అనేది లేకుండా విచ్చలవిడిగా ఉంటారు. They are brutal people. They are cruel. చాలా క్రూరత్వాన్ని కలిగి ఉంటారు. Despisers of good. మంచిని ఏమాత్రం కూడా ప్రేమించినటువంటి సజ్జన ద్వేషుల్లాగా ఉంటారు. They are traitors. Traitors are betrayers. వాళ్ళు ద్రోహులు, ద్రోహమైనటువంటి కార్యాలు కుట్రలు చేసే వారిగా ఉంటారు. They are self-willed. మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. They are haughty and lovers of pleasure rather than lovers of God. గర్వాంధులుగాను, అదే విధంగా మరి దేవుని కంటే సుఖానుభవాన్ని, అంటే ఎక్కువగా ఈ లోకంలో సుఖభోగాలకు అలవాటు పడినటువంటి జీవిత విధానం మీద ఆసక్తి కలిగిన వారిగా ఉంటారు. Having a form of godliness but denying its power. అంటే ఏదో భక్తి కలిగినటువంటి వ్యక్తుల్లాగా పైకి కనిపిస్తారే గాని వారి దానిలో ఉన్న భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఏమాత్రము ఆశ్రయించిన వారిగా ఉంటారు. Actually, there is a parallel passage. There is a similar description in Romans chapter 1. అయితే ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగిన లక్షణాలు కలిగినటువంటి వివరణ రోమపత్రిక 1వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నది. 1వ అధ్యాయంలో If you read verse 28 to 32, we can see that. 28 నుంచి మనం చూస్తే రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి చూస్తే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరములను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములడు వారును, చెడ్డవాటిని కల్పించువారును,
తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులై ఉండిరి. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. See the description. uh, how threatening and how dangerous is the situation. ఇక్కడ ఇవ్వబడిన వివరణ చూస్తే ఎంత భయంకరంగా ఉందో, ఎంత మనకి అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. Verse 5 actually tells us that these people are religious. Let's come back to 2 Timothy chapter 3. Verse 5 tells that these people are religious people. ఇక్కడ మనం 2 తిమోతి 3వ అధ్యాయం మన మూల వాక్య భాగానికి వస్తే కనుక అక్కడ 5వ వచనంలో ఉంది, వీళ్ళందరూ కూడా చాలా భక్తిపరమైనటువంటి వాళ్ళు, అంటే మత సంబంధమైనటువంటి విషయాలని పాటించే వారిగానే కనిపిస్తున్నారు. So they have a form of godliness, but they deny its power. అంటే పైకేమో భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటున్నారు. So they may be Christians. Actually, what is more alarming is that if this description is about Christians, nominal Christians. ఇక్కడ మనం గమనించవలసింది, జాగ్రత్త పడవలసినటువంటిది ఏంటంటే వీళ్ళందరూ కూడా క్రైస్తవులు అయి ఉండవచ్చు, ఒకవేళ నామకార్థపు క్రైస్తవులు అయి ఉండవచ్చు. అందుకని మరింత జాగ్రత్త పడాలని చెప్తూ ఉన్నాడు. So it is a fearful description of the apostate Christendom. అంటే ఇది చాలా భయంకరమైనటువంటి క్రైస్తవ భ్రష్టత్వానికి సంబంధించినటువంటి విషయాలు. Outwardly, these people are very religious. బయటికేమో వీళ్ళు చాలా భక్తిపరమైనటువంటి వ్యక్తుల్లా కనిపిస్తున్నారు. They make a profession of Christianity. క్రైస్తవ్యాన్ని వాళ్ళు ఏదో వృత్తిగా అనుసరిస్తూ ఉన్నారు. But there is no real truth in their life. There is no power of God in their lives. వాళ్ళ జీవితాల్లో ఏమాత్రము సత్యం లేదు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఏమాత్రం కనబరచబడతలేదు. So they are called by Christian names. వాళ్ళు క్రైస్తవ పేరులతోనే పిలువబడుతూ ఉండవచ్చు. They may be baptized. ఒకవేళ బాప్తిసం కూడా తీసుకుని ఉండవచ్చు. They may be attending the church. సంఘాలకు కూడా వాళ్ళు తరచుగా వెళుతూ ఉండవచ్చు, క్రమంగా వెళుతూ ఉండవచ్చు. And they make a show of their religion. వాళ్ళు తమ యొక్క భక్తిని వాళ్ళు ఇతరులకి ప్రదర్శిస్తూ కూడా ఉండవచ్చు. But they have no reality in their life. కానీ వాళ్ళ జీవితంలో ఏమాత్రం వాస్తవికత లేకపోతే సత్యం అనేది లేదు. See, people can be very bad and very wicked under a profession of religion. చూడండి, వీళ్ళు చాలా భక్తిగా ఉంటున్నారు, చాలా పైకి మత సంబంధమైన విషయాల్లో ఆసక్తిగా ఉంటున్నారు, కానీ వాళ్ళలో ఏమాత్రం సత్యం లేదు. And from verse 6 to 9 in the description, Apostle Paul is focusing on a particular group of people. The first part is a general description, but verses 6 to 9 is a focused description. మనకి 3 అధ్యాయంలో 1 నుంచి 5 వరకు ఉన్న వచనాలు సాధారణంగా అందరి గురించి చెప్తూ ఉన్నాడు. కానీ 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచనాలు చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. See, it's good to read that verse 6 to 9. 6 నుంచి 9 వరకు ఉన్న వచనాలను నేను ఒకసారి చదువుతున్నాను. పాపభరితులై నానా విధమైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురుతురు. అయినను వారి అవివేకము ఎలాగూ తేటబడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటబడిన గనక వీరు ఇక ముందుకు సాగరు. So this is a description about false teachers and false leaders. ఇది మరి తప్పుడు బోధకుల గురించి, అబద్ధ బోధకుల గురించి, అదేవిధంగా అబద్ధపు నాయకుల గురించినటువంటి వివరణ ఇక్కడ ఇవ్వబడింది. There will be many
cults and cult leaders coming up in the end days. ఈ యొక్క భారతదేశంలో కూడా చాలా మంది తప్పుడు బోధకులు, తప్పుడు నాయకులు ఆ వచ్చి రావడం జరిగింది. And they will be deceiving people. వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. So first about their character, first it is said that they creep into households and make captives of gullible women, loaded down with the sins, led away by various lusts, always learning and never able to come to the knowledge of the truth. వీళ్ళు మరి అవివేక స్త్రీలకి ఇంట్లోకి వచ్చి వారిని చెరపట్టుకొని పోతూ ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటున్నా కూడా సత్య విషయమైన అనుభవ జ్ఞానమును పొందలేకపోతున్నారు. So these false leaders, they deceive women. They especially they cheat women. ఈ యొక్క నాయకత్వ తప్పుడు నాయకులు, అబద్ధపు నాయకులు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఆ స్త్రీలని మోసం చేస్తూ ఉన్నారు. And these women are told to be gullible women, means they can easily be cheated. ఇక్కడ స్త్రీల గురించి ఏమని రాయబడిందంటే అవివేకమైన స్త్రీలు అంటే వాళ్ళు మంచి చెడుని వివేచించలేకుండా త్వరగా వాడి యొక్క వలలో పడిపోయేటువంటి ఆ జ్ఞానం లేనటువంటి స్త్రీలుగా ఉంటున్నారు. See, history repeats itself. The devil first approached the woman in the Garden of Eden. ఇక్కడ చరిత్ర మరలా పునరావృతం అవుతుంది. మనం ఆ ఏదైనా తోటలో చూస్తే ఏ విధంగా అవ్వ సాతాను చేత మోసపోయిందో. Now also the strategy of the devil is not much changed. False teachers approach women first and they deceive them. అయితే మరి సాతాను తన యొక్క పన్నాగాన్ని ఏమాత్రం మార్చుకోవట్లేదు కానీ అదే విధంగా మరి తప్పుడు బోధకులు, తప్పుడు నాయకులు వస్తున్నారు. వాళ్ళు మొదటగా ఎవరిని మోసం చేస్తున్నారంటే స్త్రీలను మోసం చేస్తూ ఉన్నారు. So one thing that is characteristic of this false teachers is that they are immoral people. These leaders are immoral people. ఇక్కడ మనం ఈ యొక్క తప్పుడు బోధకులు, తప్పుడు నాయకులకు ఉన్నటువంటి ఆ నైతిక విలువలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు చాలా అనైతికమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, అంటే నీతిని లేని వారిగా జీవించేవారుగా ఉన్నారు. And then it is said that they resist the truth. రెండవది చూస్తే వాళ్ళు సత్యాన్ని వ్యతిరేకించే వారిగా ఉంటున్నారు. So these people, they are false teachers. They are against all the truth. Not only that they teach false doctrines, they resist the truth. వీళ్ళు మరి తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు, అబద్ధాలని బోధిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, సత్యాన్ని కూడా వాళ్ళు ఎదిరిస్తూ ఉన్నారు. So they are likened to two magicians. Janus and Jambres resisted Moses. So these also resist the truth, men of corrupt minds. అంటే వీళ్ళు ఒక మాంత్రికుల్లాగా మరి ఆ సత్యాన్ని ఎదిరిస్తున్నారు అన్నమాట. ఎలా అంటే ఎన్నే ఎంబ్రి అని వారు ఏ విధంగా మోషేని ఎదిరించారో ఆ విధంగా చెడిపోయిన మనస్సు కలిగి మరి విశ్వాస విషయంలో భ్రష్టత్వాన్ని కలిగి ఉంటున్నారు. Who are these Janus and Jambres? ఈ ఎన్నే ఎంబ్రి అనే వాళ్ళు ఎవరు? You remember in the book of Exodus, God sent Moses to Egypt, to Pharaoh, and God gave him the power to work some miracles. ఈ ఎన్నే ఎంబ్రి అనే వాళ్ళు ఎవరంటే మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మోషేని దేవుడు ఆ యొక్క ఐగుప్తులో ఫరో దగ్గరికి పంపించి తన ప్రజలను విడిపించాలని చెప్పినప్పుడు ఆ సందర్భంలో దేవుడు మరి కొన్ని అద్భుతాలు చేసేటువంటి శక్తిని మోషేకి ఇవ్వడం జరిగింది. So Moses and Aaron, they went to the court of Pharaoh and they performed the miracles and which God had commanded them. అప్పుడు మోషే అహరోనులు మరి ఫరో రాజు సముఖంలోకి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా అక్కడ కొన్ని అద్భుతాలని చేయడం జరుగుతుంది. Then magicians of Egypt, they came and they also performed the things which Moses did. అయితే మరి ఆ సందర్భంలో మరి ఐగుప్తులో ఉన్నటువంటి మాంత్రికులు కూడా వచ్చి వాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేయడం చూస్తూ ఉన్నాం. Actually, when the rod of Aaron into a serpent, they put down their rods and that also became serpents. అంటే మోషే అహరోనుల కర్ర ఎప్పుడైతే కింద వేస్తారో అవి సర్పాలుగా మారిపోతాయి.
అప్పుడు వాళ్ళు కూడా కర్రలను కింద వేసినప్పుడు అవి కూడా సర్పాలుగా మారిపోతాయి. But you know what happened? Aaron's serpent devoured the serpents of these magicians. అయితే అప్పుడు ఏమైంది, ఈ అహరోను కర్ర కింద పడినప్పుడు పాముగా మారింది కదా, ఆ పాము ఏం చేసిందంటే ఆ మాంత్రికుల కర్రల పాముగా మారినటువంటి ఆ పాముల్ని మింగడం జరిగింది. So then Moses turned the waters of Egypt into blood, and these fellows also did the same thing. ఎప్పుడైతే మోషే మరి అక్కడ ఉన్నటువంటి నీళ్ళని రక్తముగా మార్చాడో, వీళ్ళు కూడా నీళ్ళని రక్తంగా మార్చడం జరిగింది. Actually, when thinking people can understand that these magicians could not revert what Moses did, they only added to the place. When Moses turned the water into blood, if they can turn it back into water, okay, they are successful. Instead, what they did, they also increased the trouble only. See the foolishness. చూడండి, ఇక్కడ అవి మాంత్రికులు చేసినటువంటి పని ఎలా ఉందంటే అది మరింత నష్టాన్ని కలిగించేదిగా ఉంది. అంటే మోషే వీళ్ళు మరి నీళ్ళను రక్తంగా మారిస్తే ఆ రక్తంగా మార్చడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు. వీళ్ళు కూడా మరలా వేరే నీళ్ళని రక్తంగా మార్చారు. వాస్తవంగా ఆ రక్తంగా మార్చిన నీళ్ళని మళ్ళీ మామూలు నీళ్ళగా చేస్తే బాగుండేది, కానీ వీళ్ళు ఇంకా సమస్యని మరింత తీవ్రతం చేశారు. When frogs came, if they could remove the frogs, they were successful, but they were not able to do that. వాస్తవంగా మరి కప్పలని పంపించినప్పుడు అద్భుతం ద్వారా మరి ఆ కప్పలను తీసివేయగలిగితే వాళ్ళు గొప్ప మరి మాంత్రికులుగా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. But one thing they did, they resisted Moses and Aaron. They resisted the truth. అయితే వాళ్ళు ఒక పని చేస్తూ ఉన్నారన్నమాట. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మోషేని అహరోన్ని ఎదిరిస్తూనే ఉన్నారు. మోషేని అహరోన్ని ఎదిరించడం అంటే సత్యాన్ని ఎదిరిస్తూనే ఉన్నారు. But they could not prevail long. At the end, their foolishness was revealed. అయితే వాళ్ళు ఎక్కువ కాలం నిలబడలేదు. వాళ్ళ అవివేకం అనేది బయటపడిపోయింది, తేటతెల్లం అయిపోయింది. Now there is a question from where Apostle Paul got these names. In the Old Testament, in the book of Exodus, their names are not mentioned. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావాలి, వీళ్ళ పేర్లు ఎక్కడి నుంచి పౌలు గారికి దొరికినాయి? మరి ఆ యొక్క నిర్గమకాండంలో ఆ పేర్లు లేవు కదా. It may be from the Jewish writings and from the Jewish tradition. Apostle Paul got their names. కొన్ని సాంప్రదాయక పుస్తకాల్లో, యూదుల యొక్క సాంప్రదాయ పుస్తకాల్లో ఆ పేర్లు రాసి ఉండవచ్చు. అక్కడి నుంచి మరి పౌలు గారు ఆ పేర్లను తీసుకుని ఉండవచ్చు. And there is also a Jewish tradition that this Jannes and Jambres, later, they acknowledge that behind this is the fingers of God. They acknowledge, and there is a tradition, I don't know whether it is true, it's a Jewish tradition, that later these magicians joined with Jewish people. They said, oh, okay, we believe in your God, and they joined with the Jewish people. అయితే యూదులకు ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారంగా కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మరి ఇది నిజమో కాదో తెలియదు, కానీ ఒక విషయం ఏంటంటే ఈ ఎన్ఏఎంబి అనే వాళ్ళు ఇంకా అద్భుతాలు చేయలేక వాళ్ళు మరి సత్యాన్ని తెలుసుకుంటారు. చివరికి ఫైనల్ గా వాళ్ళు ఈ దేవుడే గొప్పవాడు అని చెప్పేసి ఆ దేవునికి వాళ్ళు తమ అప్పగించుకుని యూదులతో కూడా కలిసి వాళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి యూదులతో పాటు వెళ్తున్నారని ఒక చరిత్రలో కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. Actually, they had never believed in God, but they just pretended. They pretended to be proselytes. అంటే వాళ్ళు దేవుని ముందు విశ్వాసం ఉంచలేదు, కానీ విశ్వాసం ఉంచినట్లుగా నటిస్తూ ఉన్నారు. And according to the tradition, it is these magicians who instigated the worship of calf. The people of Israel, they worshiped the calf, golden calf, and it was instigated by these people. అయితే ఈ ఎన్ఏఎంబి అనే వాళ్ళు యూదులతో కలిశారు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అయితే మరి వాళ్ళు ఆయా ఎర్ర సముద్రాన్ని దాటి దరికి వచ్చిన తర్వాత మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేకను, అంటే ఒక ఎద్దును చేసి ఆడ దూడం చేసి పూజ చేస్తారు కదా, అవి చేయడానికి ప్రోత్సహించింది ఎన్ఏఎంబి అని కొంతమంది యూదుల సాంప్రదాయక పుస్తకాల్లో ఈ విధంగా చెప్తూ ఉంటారు. And all the people who worshipped the idol were killed by God, and among the people these magicians also were killed.
అయితే అక్కడ దూడని ఎవరైతే ఆరాధన చేశారో ఆ దూడను ఆరాధించిన వాళ్ళందరూ కూడా దేవుడు యొక్క ఉగ్రతకి గురైపోయి చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళలో ఈ ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. That is only a tradition, okay, Jewish tradition. అంటే యూదుల యొక్క సాంప్రదాయక పుస్తకాల్లో రాయబడి ఉన్న మాటలు ఇవి, బైబిల్‌లోంచి కాదు. So here the apostle is telling, like Janus and Jambres, these people, these false leaders, they pretended to be Christian leaders, but in effect, they are deceivers, they are cheaters. అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు ఏ విధంగా మరి భక్తి కలిగినటువంటి క్రైస్తవ నాయకులుగా నటించారో, అలాగే వాళ్ళ యొక్క భక్తిహీనత, చెడుతనం అనేది ఏ విధంగా బయటపడిపోయి మరి మరణించారో, అలాగే మరి క్రైస్తవ నాయకులు కూడా ఉంటారన్న విషయాన్ని చెప్తున్నాడు. See what these men in verse 8, they are men of corrupt minds and disqualified concerning the faith, but they will progress no further, for their folly will be manifest to all as theirs also was. ఇక్కడ వాళ్ళ గురించి ఏం రాయబడుతుందంటే వీళ్ళు చెడిపోయిన మనసు కలిగి ఉన్నారని రాయబడింది. అదే విధంగా వీళ్ళు విశ్వాస విషయంలో భ్రష్టత్వాన్ని కలిగి ఉన్నారంటే వాళ్ళు విశ్వాస విషయంలో వాళ్ళు విఫలమైనట్లుగా కూడా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, వాళ్ళ యొక్క అవివేకం అనేది అందరి ముందు తేటబడిపోయింది. అంటే ఇంకా ముందుకు కొనసాగలేకపోయారు. వాళ్ళు నాయకత్వపు ముసుగులో ఉన్నారు, కానీ ఆ నాయకత్వ ముసుగులో వాళ్ళు ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. వాళ్ళ అవివేకం అనేది బయటపడింది. So this is true of all cult leaders and all false leaders. ఇది మరి అందరి యొక్క తప్పుడు బోధకుల్లోనూ తప్పుడు నాయకుల్లో కూడా ఇది వాస్తవంగా జరగబోయేటువంటి విషయాలే. They are immoral, they are corrupt, and they resist the truth always. వాళ్ళు అనైతికమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వాళ్ళు, అవినీతి కలిగిన వాళ్ళు, సత్యాన్ని ఎదిరించేటువంటి వ్యక్తులుగా ఉండేవారు. Okay, then let us come to the exhortation, the second part of this chapter. అయితే మనం ఈ యొక్క రెండవ భాగంలో ఉన్నటువంటి హెచ్చరికల గురించి మనం ఒకసారి చూద్దాం. Actually, in verse 5 itself, Apostle Paul admonished Timothy, and from such people turn away. He described the wicked people, and he said, you turn away from such people. ఇక్కడ మరి తిమోతికి పేతురు గారు ఒక హెచ్చరికిస్తున్నాడు అన్నమాట. మరి అపాయకరమైన కాలంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్తూ వాళ్ళందరి గురించి వివరణ చెప్తూ చివరికి ఏమంటాడంటే ఇలాంటి వారికి నువ్వు విముఖుడవై ఉండుము, దూరంగా ఉండుము అని చెప్తున్నాడు. And now from verse 10 onwards, he is giving exhortation to Timothy. What should the man of God do in these perilous times? అయితే 10వ వచనం నుంచి చూస్తే మరి ఇలాంటి అపాయకరమైన కాలంలో ఒక విశ్వాసిగా లేకపోతే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా ఏం చేయాలి అన్న విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. First Apostle Paul said, see, you follow the example of godly leaders. Paul said about his own example. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే నువ్వు ఏం చేయాలి అంటే మరి దైవికమైనటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడిని లేకపోతే దైవిక నాయకులని నువ్వు అనుసరించమని చెప్తున్నాడు. అది తన గురించి తన యొక్క బోధన అనుసరించమని తన గురించి చెప్తున్నాడు. See verse 10, 11 and 12, but you have carefully followed my doctrine, manner of life, purpose, faith, long suffering, love, perseverance, persecutions, afflictions which happened to me at Antioch, at Iconium, at Lystra, what persecutions I endured, and out of them all the Lord delivered me. 9, 10 వచనంలో చూస్తే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోకియ, ఈకోనియ, లుస్త్ర పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకునే వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటి నుండి ప్రభువు నన్ను తప్పించెను. So here is a contrast between the manner of life of the false teachers and the manner of life of the apostle. ఇక్కడ చూడండి చాలా విరుద్ధమైనటువంటి జీవిత విధానాలు కనిపిస్తున్నాయి. అంటే తప్పుడు బోధకులు, తప్పుడు నాయకులు ఏ విధంగా జీవిస్తున్నారో అదే విధంగా పౌలు ఏ విధంగా జీవిస్తున్నాడో
చాలా వైరుధ్యాన్ని మనకు చూపిస్తున్నాడు, విరుద్ధంగా ఉన్నట్లు చూపిస్తున్నాడు. Timothy fully knew Paul's life, his character, his ministry, and his teaching. తిమోతికి మొత్తం తెలుసండి. అంటే పౌలు యొక్క బోధ గాని, ఆయన ప్రవర్తన గాని, ఆయన యొక్క పరిచర్య గాని, ఆయన పొందిన శ్రమలు గాని అన్ని కూడా ఆయన దగ్గర నుండి చూశాడు. See, here Paul mentions, you have followed my doctrine, manner of life, my purpose, my faith, my long suffering, my love, my perseverance, the persecutions and afflictions which I suffered. All everything. My life is an open book. You know it fully. అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే తిమోతికి, నువ్వు అన్ని నా యొక్క జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు నువ్వు ఎరుగుదువు, నువ్వు బాగా తెలుసు, నా యొక్క బోధ ఏంటో తెలుసు, నా ఉద్దేశాలు ఏంటో తెలుసు, నా ప్రవర్తన నువ్వు చూసావు, నా విశ్వాసాన్ని గమనించావు, నాలో ఉన్న దీర్ఘశాంతాన్ని, ప్రేమను నువ్వు చూసావు, ఓర్పును చూసావు, అంతేకాదు నాకు కలిగిన శ్రమలన్నీ చూసావు. అంటే నా జీవితం అనేది ఒక తెరవబడిన పుస్తకం లాగా నీ ముందు కళ్ళ కట్టినట్లుగా ఉంది. His life and his teachings did not contradict each other. అంటే అతని యొక్క జీవిత విధానం గాని, ఆయన చేసినటువంటి బోధలు గాని ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా లేవు. His life agreed with his teaching. అంటే ఆయన జీవితం అనేది ఆయన చేసే బోధకి సమ్మతిస్తూ ఉంది. It is not that he preached one thing and he lived another thing. Whatever he preached or taught, he lived in his life. అంటే ఆయన ఏం బోధించాడో, ఏమి హెచ్చరిస్తూ ఉన్నాడో వాటినే తన జీవితంలో చేస్తూ ఉన్నాడు, తన జీవితంలో అవలంబిస్తూ ఉన్నాడు. But the false teachers, their life, their manner of life was not that way. అయితే మరి అబద్ధ బోధకులు, తప్పుడు నాయకులు, వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళ జీవిత విధానం చూస్తే అది వేరొకటిగా ఉంటుంది. See Paul's life, see his integrity, see his fidelity. All that was proof that he was a true servant of God. అంటే ఆయన యొక్క యథార్థత, ఆయన యొక్క భక్తి, ఆయన పడినటువంటి శ్రమలు అవన్నీ కూడా ఆయన నిజమైనటువంటి దేవుని సేవకుడు అని నిరూపిస్తూ ఉన్నాయి. And further proof is that he suffered much persecutions and afflictions for the sake of the gospel. ఆయనలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క సరైన నాయకుడు అని చెప్పడానికి మరొక రుజువు ఏంటంటే ఆయన పొందినటువంటి భయంకరమైనటువంటి హింసలు, ఆ సత్యం కోసం ఆయన పొందినటువంటి శ్రమలు. How much did Apostle Paul suffer? ఎంతగా అపోస్తలుడైన పౌలు గారు మరి ఆ యొక్క సువార్త సత్యం కోసం ఆయన శ్రమ పట్టబడ్డాడు. He says to Timothy, not a full description, but he says, you know what afflictions happened to me in Antioch, at Iconium, at Lystra. At Lystra, he was stoned and they thought that he died and they dragged him. అంటే ఇక్కడ వాటి గురించి కొంచెం అంటే మొత్తం డీటెయిల్ గా చెప్పట్లేదు కానీ ఒక టూకీగా చెప్తున్నాడు అనమాట. అంతియోకియలోను, ఈకోనియా, లుస్త్రా అనే పట్టణంలో నాకు కలిగిన హింసలు, ఉపద్రవములు నీకు తెలుసు కదా అంటున్నాడు. లుస్త్రాలో ఏమైంది, ఆయన రాళ్లతో కొడితే ఇంక చచ్చిపోయాడని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు, బయటకు నెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. So all who desire to live godly lives in Christ will have to suffer persecutions. అందుకని ఆయన అంటున్నాడు అనమాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. The false teachers, they never will suffer because they are not true servants. They will not suffer for Christ. They will not suffer for the gospel. That is a test. That is a test. అయితే ఈ తప్పుడు బోధకులు ఎవరైతే ఉన్నారో, తప్పుడు క్రైస్తవ నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళెప్పుడు కష్టాలు పడరండి, వీళ్ళెప్పుడు శ్రమ పడరు, వీళ్ళెప్పుడు స్వార్థ కోసం కానీ, సత్యం కోసం కానీ, ఎక్కడా కూడా వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినట్టుగా కానీ, లేకపోతే ఎక్కడా కూడా వాళ్ళకి చిన్న అంటే శ్రమ వచ్చినట్టుగా కూడా, హింస వచ్చినట్టుగా మనం చూడము. అది వాళ్ళకి ఒక పరీక్ష లాంటిది. వాళ్ళు తప్పుడు బోధకులా కాదని తెలుసుకోవడానికి అదొక పరీక్ష లాంటిది. So what the apostle is telling to Timothy, you man of God, you have to follow godly examples. You follow the example of godly leaders. Never imitate false leaders, but godly leaders. అందుకని తిమోతికి ఏమని హెచ్చరిస్తున్నాడంటే పౌలు గారు, ఓ తిమోతి, నువ్వు దైవికమైనటువంటి దేవుని యొక్క సేవకుల్ని నువ్వు వెంబడించు, నీ ముందున్నటువంటి సేవకులు వెంబడించు, కానీ ఆ తప్పుడు బోధకుల్ని, తప్పుడు నాయకులు, వాళ్ళ జీవిత విధానాలని నువ్వు వెంబడించొద్దు, వారికి దూరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. When Jesus spoke about the false teachers, he said, by
the fruit you can know the tree. Similarly, by their life you can know them. యేసు ప్రభువారు మరి తప్పుడు బోధల గురించి ఎలా తెలుసుకోవాలన్న విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు అనమాట. మరి ఆ ఫలాన్ని బట్టి చెట్టుని మనం ఎలాగ కనిపెడతామో అలాగే వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు కరెక్ట్ గా మంచి వాళ్ళో కాదు అని చెప్పొచ్చు అని చెప్తున్నాడు. In verse 13 he said, but evil men and impostors will grow worse and worse, deceiving and being deceived. 13వ వచనం చూస్తే, అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. Evil men and false leaders, they will deceive other people and they themselves will be deceived. ఈ తప్పుడు బోధకులు తప్పుడు నాయకులు ఏం చేస్తారంటే ఇతరులను మోసం చేస్తున్నారు, అదే సమయంలో వాళ్ళు కూడా తమను తాము మోసపుచ్చుకుంటూ ఆ మోసంలో ఎదుగుతూ ఉన్నారు. So the second admonition that Paul gives to Timothy is that you know the Holy Scriptures and you continue in the Holy Scriptures. అయితే ఇలాంటి అపాయకరమైన కాలంలో ఏ విధంగా క్రైస్తవుడు ఉండాలి అని పౌలు చెప్తున్నాడంటే, రెండవ హెచ్చరిక ఏమని చెప్తున్నాడంటే, మరి పరిశుద్ధ లేఖనాలని అవలంబించమని చెప్తూ ఉన్నాడు. In verse 14 to 16, that's what he says. 14 నుంచి 16 వరకు వచనాలు ఆయన చెప్తున్నాడు అనమాట. క్రీస్తు యేసునందువలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. So దైవజనుడు సన్నద్ధుడై please. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. Timothy was privileged to study the scriptures from childhood. తిమోతికి ఒక ధన్యత దక్కింది. ఏంటంటే మరి చిన్నప్పటి నుంచి కూడా పరిశుద్ధ లేఖనాలని చదివేటువంటి ఆ కృప ఆయనకి దక్కింది. We know that his mother and his grandmother were godly women. మీకు తెలుసు కదా, వాళ్ళ యొక్క తల్లి గారు వాళ్ళ యొక్క అమ్మమ్మ గారు కూడా ఇద్దరు చాలా భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డలు. He was also privileged that he was taught and trained by Apostle Paul. అంత మాత్రమే కాదు, మరి అపోస్తలుడైన పౌలు యొక్క శిక్షణలోను ఆయన దగ్గర బోధలోను నేర్చుకునేటువంటి అవకాశం ఆయనకి దక్కింది. So Paul said, you know the scriptures, the holy scriptures from childhood onwards, and you be grounded in the truth. You continue in the scriptures and be grounded in the truth. అందుకనే అంటున్నాడు అన్నమాట, నీకు బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాలు నీకు తెలుసు కాబట్టి నువ్వు ఏదైతే తెలుసుకుంటున్నావో అందులో మరింతగా నాటబడి మరింతగా బలపరచబడి ఉండమని చెప్తూ ఉన్నాడు. See, how can we be safe in these perilous times? How can we guard ourselves against error? అంటే ఈ అపాయకరమైనటువంటి కాలాల్లో ఏ విధంగా మనం సంరక్షించుకోగలము, ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోగలము, తప్పు నుంచి ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయగలం, కాపాడబడగలం అంటే it is by knowing and keeping the holy scriptures. ఇది కేవలము దేవుని వాక్యాన్ని తెలుసుకొని దానిలో నిలకడగా ఉండటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. Who are the people who are cheated by the false teachers? ఎవరు ఈ యొక్క అబద్ధ బోధకుల చేత అబద్ధ సేవకుల చేత మోసపోయేది ఎవరంటే, they are the ones who do not know the scriptures. ఎవరైతే దేవుని వాక్యం తెలియదో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గ్రహించరో వాళ్ళే ఈ తప్పుడు బోధలో పడిపోయి మోసంలో పడిపోతూ ఉంటారు. They are the ones who have no knowledge of the holy scriptures, who have no ground, who have no foundation in the scriptures. వాళ్ళకి ఏమాత్రం వాక్యంలో లోతు గాని వాక్యంలో జ్ఞానము గాని తెలియదు, వాక్యం యొక్క పునాది వాళ్ళలో ఉండదు. అందుకని వాళ్ళు త్వరగా మోసపోతూ ఉన్నారు. They become easy prey to the false teachers and false prophets and all the cult leaders. అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులకు, తప్పుడు ప్రవక్తలకు వీళ్ళు చక్కగా ఎరగా దొరికిపోతూ ఉన్నారు. ఈజీగా వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
They don't know the doctrines, they don't know the truth. So whatever the people say, they believe. They are gullible people, like the gullible demon. అంటే వీళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి ఎవరు ఏం చెప్పినా ఊరికే నమ్మేస్తున్నారు. ఎవరు ఏది చెప్పినా దానికి తలాడించుకుంటూ గొర్రెల్లాగా వాళ్ళని వెంబడిస్తున్నారు. అంటే ఒక అవివేక స్త్రీలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా వీళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు. But you, man of God, what you should do? You continue in the things which you have learned and been assured of, knowing from whom you have learned them, and that from childhood you have known the holy scriptures which are able to make you wise for salvation. అయితే నువ్వేం చేయాలి అంటున్నాడంటే, నువ్వు ఏదైతే చిన్నప్పటి నుంచి బాల్యం నుండి లేఖనాలు తెలుసుకున్నావో, ఆ లేఖనాలు ఎవరి ద్వారా నేర్చుకున్నావో, ఆ యొక్క నేర్చుకున్నటువంటి బోధలో స్థిరంగా ఉండు, తెలుసుకున్నటువంటి సత్యంలో నిలకడగా ఉండు అని చెప్తూ ఉన్నాడు. It is the scriptures, the holy scriptures, that makes us wise for salvation through faith in Jesus Christ. కాబట్టి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి జ్ఞానము ద్వారా వాటిని అనుసరించడం ద్వారా మనకి ఆ రక్షణార్థమైనటువంటి ఆ రక్షణ అనేది విశ్వాసం ద్వారా కలుగుతుంది. See, without knowing the scriptures, without hearing and understanding the holy scriptures, no person will be saved. చూడండి, మరి దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఏ వ్యక్తి కూడా రక్షణ పొందడం అనేది జరగదు, అది సాధ్యం. See, it is through the scriptures. It is అది through the దేవుని scriptures we come to faith in Jesus Christ. It is through the scriptures we realize that we are sinful people. It is through the scriptures that we understand the need for repentance. Everything, it is through the కాబట్టి scripture. లేఖనం ద్వారానే మనం సత్యాన్ని గ్రహిస్తాము, లేఖనం ద్వారానే మనం పాపులను గ్రహిస్తాము, లేఖనం ద్వారానే మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలో అర్థమవుతుంది. ఆ లేఖనం ద్వారానే మనకి రక్షణ అనేది మనకి కలుగుతుంది. The scriptures are called holy scriptures because it came from the God, from the holy God. ఈ యొక్క లేఖనాలని పరిశుద్ధ లేఖనం అని మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లేఖనాలు పరిశుద్ధ దేవుని దగ్గర నుంచి ఇవ్వబడినవి కాబట్టి పరిశుద్ధ లేఖనంగా పిలువబడుతుంది. And they were delivered by holy men of God. అవి పరిశుద్ధ లేఖనాలు మరి పరిశుద్ధుల చేత దేవుని యొక్క పరిశుద్ధ ప్రవక్తల చేత అందించబడ్డవి. And they contain holy precepts and principles. ఆ యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తే చాలా పరిశుద్ధమైనటువంటి విషయాలు అక్కడ పొందుపరచబడి ఉన్నాయి. And they treat and deal with the holy matters. అవన్నీ కూడా పరిశుద్ధ సంబంధమైన విషయాలు, గొప్ప గొప్ప విషయాల్ని అవి డీల్ చేస్తూ ఉన్నాయి. And they are designed to make us holy people. ఈ యొక్క లేఖనాల యొక్క సారాంశం ఏంటంటే మనల్ని పరిశుద్ధ జనులుగా మార్చటానికే లేఖనాలు ఉన్నవి. See, the holy scriptures. కాబట్టి వీటిని మనం పరిశుద్ధ లేఖనాలు అంటున్నాం. Dear brothers and sisters, we have to read, we have to study, we have to understand, and we have to follow the holy scriptures. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ లేఖనాలని చదవాలి, పరిశుద్ధ లేఖనాలని గ్రహించాలి, పరిశుద్ధ లేఖనాలని అవలంబించాలి. And that verse speaks much about the scriptures. We don't have time to explain everything. It is given by the inspiration of God. ఇక్కడ ఈ విషయాలు చాలా ఉన్నవి, మరి ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ ఒక మాట ఇక్కడ ఏమన్నదంటే, ఇవి మరి దేవుని యొక్క ఆ దైవావేశం వల్ల కలిగిన లేఖనము అని మాట్లాడడం జరుగుతుంది. It is profitable for doctrine, reproof, correction, for instruction in righteousness, and that the man of God may be complete, thoroughly equipped for every good work. కాబట్టి పరిశుద్ధ లేఖనం అనేది దైవావేశం వల్ల కలిగింది. మరలా ఇవి ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి, అంటే ఆయన పూర్ణుడిగా చేయటానికి పరిశుద్ధ లేఖనాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. The holy scriptures make us perfect men of God. అంటే మరి పరిశుద్ధ లేఖనాలు మనల్ని పూర్ణులుగా చేస్తూ ఉన్నవి. The writings of philosophers cannot do that. గొప్ప గొప్ప తత్వ జ్ఞానులు, తత్వవేత్తల యొక్క వాళ్ళ గ్రంథాలు మనల్ని పూర్ణులుగా చేయలేవు. The books written by scientists cannot do that.
గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు రాసిన పుస్తకాలు మనల్ని ఆ పూర్ణతలోనికి నడిపించలేవు. Maybe the best selling novels you read, it cannot do these things. ఒకవేళ నువ్వు గనక చాలా ప్రాచుర్యం పొందినటువంటి నవలలు చదివినా కూడా మనలో ఇలాంటి విషయాలు మరి జరగవు. But the Holy Scriptures are living and powerful words of God, inspired writings. They can transform us. కానీ పరిశుద్ధ లేఖనాలు ఏవైతే ఉన్నాయో, దైవావేశం కలిగిన లేఖనాలు ఏదైతే ఉన్నాయో, అవి మాత్రము మనలో రూపాంతర ప్రక్రియను జరిగించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పూర్ణులుగా చేస్తాయి. So, what is the conclusion for us? అయితే మనం చివరిగా మనం ఏమి గ్రహించాలి? The perilous times will come, or already it has come. ఈ అపాయకరమైనటువంటి కాలములు అంత్య దినాల్లో వస్తవి, అవి ఆల్రెడీ వచ్చే ఉన్నవి. People are selfish and people are evil and wickedness is increasing day by day. ప్రజలు చాలా స్వార్థపూరితంగా ఉన్నారు. చెడుతనాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. పాపము, చెడుతనము, అవినీతి అనేది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. Cult leaders and false teachers are emerging and they are doing many wonders and deceiving people. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, తప్పుడు నాయకులు క్రైస్తవుల్లో చొరబడి అనేక అద్భుతాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. And there is great moral decline. ఎంతో నైతిక పతనం అనేది జరుగుతా ఉంది. And this is not about unbelievers, but it is about the so-called Christians. They are not true Christians, but they profess to be Christians. ఇది ఎవరో బయట వ్యక్తుల గురించి, అన్యుల గురించి మాట్లాడట్లేదు, కానీ క్రైస్తవుల గురించి మాట్లాడుతుంది. క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవుల గురించి మాట్లాడుతుంది. క్రైస్తవులని చెప్పుకునే వారి గురించి మాట్లాడుతుంది. Let us have no association with such people. As Paul said, keep away from all such people. కాబట్టి మనం ఏం చేయాలంటే వీరితో ఏమాత్రం సాంగత్యం చేయకుండా వారికి దూరముగా విముఖుడవై ఉండాలి. We have godly examples in the Bible, like the example of Apostle Paul, the examples of other apostles, godly men. It is that we have to imitate. మనము మరి బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవుని నాయకులు ఉన్నారు, మరి దైవజనులు ఉన్నారు. అపోస్తలు పౌలు గాని, మిగిలిన అపోస్తలు గాని వాళ్ళ యొక్క నాయకత్వాన్ని మనం అనుసరించాలి. వాళ్ళ విధానాన్ని, జీవిత విధానాన్ని మనం అనుసరిస్తూ ఉండాలి. And study the word of God, the Holy Scriptures. అదే విధంగా పరిశుద్ధ లేఖనాల్ని మనం ధ్యానించాలి. We have to read it, we have to study it, we have to memorize it, and we have to meditate it. మనం దేవుని వాక్యాన్ని చదవాలి, బాగా చదవాలి, దాన్ని ధ్యానించాలి, వాటిని బాగా కంఠస్థపరచాలి, వాటిని అవలంబించాలి. We have to be rooted, we have to be grounded in the Holy Scriptures. మనము ఆ యొక్క పరిశుద్ధ లేఖనాలలో నాటబడి వేరు పార్చబడాలి. And dear friends, make sure that you are truly a professing Christian, but make sure that you are really a truly born again Christian. కాబట్టి నువ్వు నీ క్రైస్తవుడిని చెప్పుకునేటువంటి క్రైస్తవుడిగా ఉంటూ మోసపోతున్నావా, లేదా నిజంగా మారు మనసు పొంది తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నావా అని నువ్వు పరిశీలించుకోవాలి. Simply because you are having a Christian name, or you are attending a church, or you have a Christian background, you may not be a saved person. ఒకవేళ నువ్వు క్రైస్తవ పేరు పెట్టుకుని ఉండవచ్చు, క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, సంఘానికి వెళ్తూ ఉండవచ్చు, అయినంత మాత్రాన నువ్వు రక్షించబడిన వ్యక్తి అవడానికి అవకాశం లేదు. Make sure that you have repented of your sins and you have believed in Jesus Christ. నువ్వు నిజంగా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా లేదా అన్న విషయాన్ని ఒక్కసారి నువ్వు గమనించగలగాలి. Read and study the scriptures, బైబిల్ని, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. May the good Lord keep us all and bless every one of us. కాబట్టి మనందరిని కూడా దేవుడు కాపాడి దీవించును గాక. ఆమేన్. Amen.